అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము, మీరు కామెంట్ చెప్పడము, మిమ్మల్ని పిలవడము, మీరు పోవడము, మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడాయి. మీకు మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది మీకు? అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామమే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు. అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి. అది అక్కడ 500 సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా చేయటం అన్నది అది ఆయన వల్లనే అయ్యింది. నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది. అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చేసుకున్న అదృష్టం, పుణ్యం. చాలామంది అందరము భయపడ్డాం ఏమైతే పోతుందో, దేశంలో గొడవలు అయితే మత కళాలు జరుగుతుందేమో. కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హైర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ. అది ముస్లిం డ్రైవర్. సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరందరూ ఎక్కడో కొంత అసంతృప్తితో ఉండుంటారు కదంటే. కాదండి, ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది. మేము చాలా రక్షణతో ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంది. ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి. ఇక్కడ 144 సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి, ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి, స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా. అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లిమ్సా లేకపోతే హిందూస్ అని ఏం చూడరు కదండి, ఎవరు అందరూ సఫరర్సే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎస్, రామ మందిరం కట్టేసారు, అయిపోయింది. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసారు 144 సెక్షన్. ఇంకేం లేదు, అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది. మా బిడ్డలకు రక్షణగా ఉంది, మాకు ఇంకేమీ కాదన్న భరోసా వచ్చింది మాకు. వీఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిం సోదరుడు అన్నారు. ఇప్పుడు అదే మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ వెళ్తున్నారు చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది, 22nd చేరుకుంది అక్కడ అమ్మాయి. ఓకే, నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మన ప్రధాని గారు, ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి. అందుకని ఆయన ఒక మాట అన్నారు అయోధ్య టైంలో, మొన్నటిదాకా టెంట్లో రాముడిని చూసాం, ఇంకా రాముడికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా రెస్పాండ్ అయ్యారు. అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది. దానికి నేను ఒక్క విషయం కూడా చెప్తాను. మీరు చెప్పారు కదా, నేను ఎలక్షన్ ప్రచారానికి 2019లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాడిని. డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని. మేము ఎంత మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది. అది ముస్లింలో ఒక సాంప్రదాయం. అది ఏదైనా భర్త కోపం వచ్చినా 3 సార్లు తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. 3 సార్లు అంటే తలాక్ అంటే వెళ్ళిపోవాలి. అయితే దాన్ని మోడీ గారు త్రిపుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీల్లేదు, ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు. అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు, మత కళాలు జరుగుతాయి, అట్లా వేయొద్దు, నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు. రేపు నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని, రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే భర్తకు చూడకుండా ఎన్నుకున్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్నది. ఇది నేనే సాక్ష్యం, అంత మార్పు వచ్చింది.